సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంత టైంలో ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే సిఎన్ఎస్ ఏదైతే ఉందో మనకి సిఎన్ఎస్కి టిప్స్ అనమాట. సో ఓకే ఫైన్, సిఎన్ఎస్ కాస్త ఈజీగా ఉన్న సబ్జెక్టే అండ్ పైగా ఏంటంటే మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. సో దీనికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి సో దట్ మన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి సిఎన్ఎస్లో ఏంటంటే మ్యాక్సిమం మనకు అన్నీ ఉన్నాయన్నీ అల్గారిథమ్స్, ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్, బ్లాక్ డయాగ్రామ్స్. సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. సో మీకు కనుక ఏదైనా క్వశ్చన్ రాలేదు అంటే అట్లీస్ట్ ట్రై ప్రిపేరింగ్ ద బ్లాక్ డయాగ్రామ్స్. ఇన్ కేస్ మీకు బ్లాక్ డయాగ్రామ్స్ కనుక మంచిగా ప్రిపేర్ అయితే సో ఆ బ్లాక్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్నే రిప్రజెంట్ చేసేసేయండి, పక్కన రిప్రజెంట్ చేసి ఆ బ్లాక్ డయాగ్రామ్ గురించి రాయండి. ఎందుకంటే మీరు ఆ బ్లాక్ డయాగ్రామ్ ఒకటి నేర్చుకుంటే ఆ బ్లాక్ డయాగ్రామ్లోనే మనకి ఎన్ని బిట్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి, ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్కి ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. సో ఆ థియరాటికల్గా మొత్తం అందులోనే మనకైతే ఉంటుంది. సో రెస్ట్ మనం ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఆ అల్గారిథమ్కి ఎన్ని రౌండ్స్లో మనకి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, ఆ కీకి ఎన్ని బిట్స్ పడుతుంది. సో ఈ వరకు మనం చిన్న చిన్న మేజర్గా చూసుకుంటాం. సో ఇట్లా మీకు ఇన్ కేస్ అట్ మోస్ట్ కండిషన్స్లో మీకు గుర్తు రాకపోతే ఇట్లా బ్లాక్ డయాగ్రామ్స్ని యూజ్ చేసుకొని మీరు క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేసేయండి. సో సెకండ్ పాయింట్, గీస్తుంది డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. సిఎన్ఎస్ ఏంటంటే మనకి ఎక్కువగా డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మనకి డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీగా నీట్ అండ్ లెజిబుల్గా ఉండాలి. సో ట్రై యూజింగ్ ఏ పెన్సిల్, స్కేల్ అండ్ అక్కడ పక్కన మనకి బిట్స్ అండ్ బైట్స్ పెడతాం కదా, దానికి బ్లాక్ పెన్ యూస్ చేస్తే బెటర్, ఆర్ ఎల్స్ పెన్సిల్, మీ ఇష్టం. సో దీనివల్ల ఏంటంటే ప్రజెంటేషన్ అనేది బాగుంటుంది. సో మార్క్స్ అనేది గెయినింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, సో కంపల్సరీగా పేపర్ ప్రజెంటేషన్ అనేది మంచిగా చేయండి. సో దట్ మనకి ఏంటంటే ప్రజెంటేషన్ ఎక్కువగా మంచిగా ఉంటే వాళ్ళు ఫ్లో అనేది పెన్ కరెక్షన్ చేసేటప్పుడు అట్లా వెళ్ళిపోతుంది ఆన్ ఈజ్లో. సో దట్ అంతగా మీ దాంట్లో మిస్టేక్స్ ఉన్నా అంత పట్టించుకోరు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రజెంటేషన్ అన్నీ మంచిగా చేస్తే మనకి మంచి స్కోర్ వస్తుంది. సో ఇప్పుడు కాసేపు ఇట్లా పక్కొద్దాం, ప్రజెంటేషన్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అనేది. సో గైస్, క్వశ్చన్స్ అంటే ఏం లేదు, కంపల్సరీగా మనకి ఎడిటింగ్ తీసుకున్నా కానీ కాస్త అటు ఇటు కాంప్లెక్స్గా ఉండే యూనిట్ ఏదైనా ఉందంటే సెకండ్ యూనిట్. ఎందుకంటే ఈ సెకండ్ యూనిట్లో మనకి ఏఈఎస్, డిఈఎస్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ అన్ని సెకండ్ యూనిట్లోనే ఉన్నాయి, లైక్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్. సో ఇవి ఉన్నప్పుడు ఈజీగా ఎట్లా గెట్ ఆన్ అవ్వాలని చూద్దాం. ఆల్రెడీ ఈ వీడియో చెప్పాను, బట్ ఇది టిప్స్ వీడియో కదా, ఇంకొకసారి చెప్తున్నా. సో మీరు చూసుకుంటే కనుక ఏఈఎస్లో కానీ డిఈఎస్లో కానీ జస్ట్ అక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే మనకు ఓన్లీ జస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ బిట్స్ స్టోరింగ్, ఈ రెండు చేంజ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏఈఎస్లో ఏంటి, సో ఇట్ టేక్స్ ఫ్రమ్ మనకి అరౌండ్ 64, 190 అండ్ 128 ఈ బిట్స్ ఇన్ బిట్వీన్లో జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇటు డిఈఎస్కి చూసుకుంటే డిఈఎస్లో ఉండే నెంబర్ ఆఫ్ బిట్స్కి అండ్ ఇటు సైడ్ జరిగే బిట్స్కి కంపారిజన్ చేసుకోండి. వన్స్ కంపారిజన్ అనేది క్లియర్ ఉంటే మీకు అక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు అనేది మీకు ఒక కరెక్ట్ ఐడియా వస్తుంది. సో ఏఎస్లో ఉండే బ్లాక్ డయాగ్రాము అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎస్లో ఉండే బ్లాక్ డయాగ్రామ్, ఈ రెండు కొంచెం కాంపోనెంట్స్ అన్నీ సిమిలర్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం జస్ట్ చేంజ్ చేయాల్సింది అయిపోయినాయి. సో ఇవి చూసుకుంటే మనకి సెకండ్ యూనిట్లో 15కి 15 పడతాయి. ఎందుకంటే ఇవి పెద్ద క్వశ్చన్స్ కాబట్టి 15 మార్క్స్కి డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది సెకండ్ యూనిట్. కమింగ్ టు ఫస్ట్ యూనిట్లో మీకు ఎట్లా కాదనుకున్నా డైరెక్ట్గా 8 మార్క్స్ క్వశ్చన్కి నాకు తెలిసి ఫర్ షూర్గా సెక్యూరిటీ మెకానిజమ్స్, సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అటాక్స్. సో ఈ 3 అయితే అడుగుతాడు ఫర్ 8 మార్క్స్. సో ఇఫ్ మన లక్ బాగుంటే ఇవే 15 మార్క్స్కి అడిగి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కూడా అడుగుతాడు. సెక్యూరిటీ మెకానిజమ్స్ చూసుకుంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ సైడ్ హెడింగ్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే సైడ్ హెడింగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, సపోజ్ ఇప్పుడు మనకి సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉన్నాయి కదా, ఈ సెక్యూరిటీ మెకానిజమ్స్లో మనకి సైడ్ హెడింగ్స్ అనేవి చాలా ఎక్కువ. సపోజ్ సెక్యూరిటీ టైప్స్, సెక్యూరిటీ అటాక్స్, సెక్యూరిటీ మెకానిజంలో మనకి స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజంలోనే మనకి అరౌండ్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో ఈ 8 సైడ్ హెడింగ్స్ని రాసుకోండి, ఒక పక్కన రాసుకొని ఈ 8 సైడ్ హెడింగ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్స్ని ఫస్ట్ 8 లెటర్స్ని రాసుకుంటే మనకి ఒక వర్డ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ వర్డ్ ఫార్మాట్ని మీరు గుర్తుపెట్టుకుంటే జస్ట్ మీరు అది రాసేటప్పుడు అది రాసేస్తే మీకు టోటల్గా 8 ఏవైతే ఉన్నాయో అవి మొత్తం గుర్తుంటాయి మీకు. సో మీరు ఒకదాన్ని మిస్ చేసి ఒకదాన్ని మిస్ చేయకుండా ఉండడం కూడా జరగదు. సో ఇట్లా మనకి చిన్న టిప్ ఇది. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. అర్థమైంది అనుకుంటున్నాను ఈ టిప్. సో అర్థం కాకపోతే కమెంట్లో మెన్షన్ చేయండి. ఇలా చిన్న ఐడియా ఉంది కదా, దానికి మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడైనా సరే. సో ఇది వీడియోకి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.